చేతికున్న 5 ఏళ్లే సమానంగా ఉండయి. అసొంటిది అందరూ ఒక తీరే ఆలోచన చేస్తారా? నాలుకకో రుచి, పుర్రెకో బుద్దన్నట్టు వేర్వేరు ఆలోచనలుంటాయి, అభిప్రాయాలుంటాయి. అట్లని ఇగో గిట్ల చేస్తారా? ఫేస్‌బుక్‌లో తులసి చందు ఫోటోకు బుర్కా ఏసి, నెత్తికి హిజాబ్ గట్టి, మార్ఫింగ్ చేసి, దీన్ని ఖరాబ్ చేస్తే గాని నా మంట చల్లారదన్నట్టు కామెంట్లు పెడతారా? మళ్ళా ఇతగాడు ఎవలో గాని హనుమంతుని ఫోటో, శ్రీరాముని ఫోటో, మోడీ సార్ ఫోటో పెట్టుకున్నాడు. ఇక దీన్ని చూసిన సోషల్ మీడియా జనాలు మొఖం మీద ఉంచినట్టు కామెంట్లు పెడుతున్నారు. ఇదేనా నువ్వు శ్రీరాముని నుంచి నేర్చుకున్నది? ఆ మహానుభావుని భక్తితో ఆరాధించే హనుమంతుని ఫోటో పెట్టి ఇవే నువ్వు పాటించేవని అరుచుకుంటున్నారు. ఇక వీని సక్కదనానికి దేశ ప్రధానమంత్రి ఫోటో కూడా షేర్ చేసుకున్నాడు. పెట్టుకున్నదేమో ఆదర్శవంతుల ఫోటోలు, వీడు పెట్టే కామెంట్లేమో మనిషి తిరగలేవు. మళ్ళా ఇసొంటి ఫాల్తు కామెంట్ పెట్టేటోళ్ళని ఎవ్వరు కూడా సపోర్ట్ చేయొద్దు. ఇసొంటి విద్వేషాలు దేశానికే మంచిది కాదు. పార్టీలన్నీ ఇసొంటి వాటిని చీరి చింతకు గట్టాలే, లేకుంటే రాబోయే తరం అంతా ఇట్లనే తయారైతుంది. మనుషులంటే లెక్కుండదు, మానవత్వం మంట కలుస్తుంది అనుకుంటా మస్తు మంది కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇన్ని ముచ్చట్లు చెప్తుంటే మైక్ టీవీ ముచ్చట్లు తులసి చందుకు సపోర్ట్ చేస్తున్నది అనుకునేరు. ఆమె పద్ధతుల జోలికి మేము పోము. ఆడవిలను భయమో భక్తి లేకుండా ఖరాబ్ చేస్తే గానీ నా మంట సల్లారదనడు క్షమించరాని నేరము. భారతదేశంలో ఆడవిలను ఆదిశక్తి తీరుగా చూసుకుంటారు. అసొంటిది దేశం కోసం ధర్మం కోసం అని ఫేస్బుక్ వాల్ మీద రాసుకున్న ఓ మనిషి సంస్కారం లేని సన్నాసి తీరుగా కామెంట్ పెట్టొచ్చునా? అగో అదే అడుగుతున్నాము. ఇసొంటి వాటిని సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా దేశం ద్రోహం చేస్తున్నట్టే, భవిష్యత్ తరాలను ఆగం చేసినట్టే, అగాధంలోకి నెట్టినట్టే. అంతేనా కాదా? కాబట్టి ఇసొంటి వాటిని ఈడ్చి కొట్టినట్టు చెప్తున్నది మన మైక్ టీవీ.